నేను నాదన్న నాకే చెప్తున్నాను. నీది భార్య అన్నది మాకు భక్తి ముందు గాని ముక్తి ముందు కాదు. నాది కొడుకు ఎక్కడ ఉన్నా పటకా పోయి గొర గొర గొంతులో వచ్చి మరి బావి మీద బలి అని చల్లుంటే మేము అందరం తగ్గం పోవాలి. మేము భార్య భర్తలు మంచిగా ఉంటే ఇటువంటి పిల్లగల కట్టామన్నది నీది భార్య. 7,000 చెప్తానా అవునయ్యా, మాకు భక్తి ముందు ముక్తి మాకు అవసరం లేదు. మా కొడుకుతో పని లేదయ్యా, మాకు కావాల్సిన వాళ్ళ నీళ్ళు వాడాలి. సచ్చిన అయ్యా బ్రాహ్మణయ్య, ఒక మాటనయ్యా, నా కొడుకు రక్తరాజును వయమన్నాం కానీ కొత్త అనుకున్నాం. మా కొడుకు బొగుడల్లా తిరుగల చింతల్లా ఎక్కడ చూసిన బల్లలో వచ్చిన నా కొడుకు రక్తరాజు లేదన్నయ్యా. కొడుకే లేడా? కొడుకు లేడు కదా. లేదు నాయన. అప్పుడు అనుకున్నాడు 3 కొమ్మల వాడు 30 బస్సు తీరుడు. సత్యవతి కొడుకును మెల్లగా దాటిచ్చినవు కానీ లేడు వారికి చెప్పించినవు. నాకు తెలియదు ఏముంటది. సరే నేను మళ్ళా పంచంగం చూస్తాను. అయ్యో చూడు నాయన, ఏం టెన్షన్ పడక. నా కొడుకు లేదు మేము ఏం చెప్తాం. రండి పడక. పడతారు టెన్షన్ మాకు ఏం టెన్షన్ లేదు. ఈ పట్టం పడతారు ఆ పట్టం పడతారు సరే పర్వాలేదు. మొత్తం చెప్పి ఇట్లా వచ్చాక ఆగమాగం చేసారు పొరగల. ఒక నుంచి బొమ్మంటే ఒక నుంచి నాకు పెద్దలు వెళ్ళి రాత్రి అచ్చిన నిమ్మలం కూడా ఉన్నట్టు. అయితే కానీ ఒక్క మాట అయితే గురుగుడు కాదయ్యా చూసుకోవద్దా. మళ్ళా లెక్క పెట్టాలి కదా మరి ఇది ఎట్లా పోవాలని. కానీ ఒక్క మాట, నీది కొడుకు ఏమన్నా కళ్యాణం చేసినావా? అయ్యా నా కొడుకు చిన్నప్పుడే కనుకని తొట్టిలో బాధ్యంగాలు కట్టి పెళ్లి చేసినా. నా కొడుల పేరు గిరియావతి. చిన్నప్పుడు కొడుకు లగ్గమైంది అయ్యా. కొడుకు మీది గంట కొడుకు మీద బాయి మీద బలియారు మాటనావయ్యా. నా కొడుకు మీద కట్టాం కోడేదా పడ్డాను. నాకు అదే కోడలు తీసుకొచ్చి అదే విధంగా బాయి పోయాను. అయ్య బ్రాహ్మణ అయ్యో బ్రాహ్మణ ఎట్లా పరాయి కడుపు కాబట్టి నా కన్న కొడుకును వచ్చే అధికారం నాకున్నది కానీ నా కొడుకు వచ్చే అధికారం ఏది నా కన్నా కొడుకు నేను కొత్త కానీ నా కోడలు కోడలు ఎట్లా కొత్తన్నావా? నీకా నెరికేనా? నీకా నెరికేనా? ఇంటికి కొడుకైనా జ్యేష్ఠుడే, కోడలైనా జ్యేష్ఠురాలే. కోడలు నీ వంశం మొత్తాను కానీ ఏమన్నా అవగారు వంశం మొత్తందా? అవగారు వంశం ఎందుకు వస్తుందయ్యా? నా వంశం వస్తుంది కానీ నా కోడలు పోయమంటే కోడలు పోయమంటాం. నీ కాళ్ళు మోగుదానా అంత లాభం అయితే నా ప్రాణే అయ్యా లోకంటే పరాకులు చూసినా కొడుకుని తప్పించారు, కోడలకు వచ్చిన అంటారు. ఈ నిందా నాకు కాళ్ళు మొక్కుతా అయ్యా. కోడలకు వచ్చే అధికారం నాకు లేదు, కోడలు పోయా అయ్యా. ధర్మరాజా ఏంటడానికి నీకెందుకు భక్తి? అరే అట్ట కాదయ్యా, కావయ్యా. ఏంద్రా ఒక్క మాట ఉండవంటే ఉంటా అక్కడ పోతామయ్యా. పోతా పొలవాడు తాటేస్తానా అడుగు ముందు పెట్టేస్తానా? ఒక మాటనయ్యా, భక్తే ముందు కానీ ముక్తి మాకు అవసరం లేదు. కొడుకు తప్పించుకొని కోడలు ప్రాణం మీద మంచిదే. అదే విధంగా కోడలు తీసుకొచ్చి గరగర గొంతులు వస్తాయి బావి మీద రక్తాన్ని బావి మీద వస్తామయ్యా. మా భక్తి ముందు కానీ ముక్తి మాకు అవసరం. ఇప్పుడే పోయి కడిగా తోలి ఉన్నారా పోయి ఒక మాట కొడుకైన కంటే కోడిన మాట అట. ఇంటికి కొడుకైనా చేస్తూ కోడని చేస్తున్నారు కాబట్టి అదే విధంగా నా కోడలు పట్టుకురాపోరా. అరే పట్టుకురాపోరి. అరే 5 రూపాయలు ఏంటి 5 రూపాయలు కూడా నువ్వేం పిక తట్టున్నావా? 5 రూపాయలకి నీకు అట్లా
అచ్చే బాతే ఇప్పుడు ఎటు పోదామంటావు? పోయి మళ్ళా గిరియావతి పట్టుకొద్దాంపా. అచ్చే బాతే వీడు అన్నిటికీ వచ్చిపోతాను. గిరియావతి పట్టుకొస్తా అన్నారు. అక్కడికి మళ్ళీ బయలు వెళ్ళారు. కంత పడతారే अल्लाह को दे आसमान भाई देख पुंजाना अल्लाह देख पुंजाना देख पुंजाना अल्लाह देख पुंजाना कत्तर गुट्टा खजी कत्तर गुट्टा जिंदगी फकीर साला देख पुंजाना अल्लाह देख पुंजाना गानडुడు మాత్రమే నాకు కడిగవలు రాత్రి अरे लड़की है अच्छी लड़की मళ్ళీ लड़की అంటావు लड़की అంటావు చెప్పకురా అంటే నువ్వు ఉన్నది చెప్పుతేవి मेरा थोड़ा पानी आता అదే మళ్ళీ పాని రాతో बाला तुत्तरे दूपायता ఎందుకరా बरंडी चालू नुत्ते मर्सी के दूपा అచ్చా ఇళ్ళను నాకు వీళ్ళని नुत्ते बरंडी चालू ఏదు కొనాలి లేదు అర్ధరాత్రి అంటే నీళ్ళు పోతా దీపా అంటావు దుబారా అవుతా అంటావు పోతావు అచ్చా అని ఇక్కడ ఉంటాను పోయి చెప్ప తాగిరా మరి ఇది ముచ్చట చెప్పాలి అది చెప్పదు ఇది ముచ్చట చెప్పాలి ఏది ఇది ముచ్చట ఏది గిరిజావతి ముచ్చట ఇది గండము కోడ మీద పడ్డది ఇది మై బండ అచ్చ బండ అంటే పెండ చెప్పి బండ అంటే పెండ చెప్పి బయట అచ్చా బయట ఈ పార్కోవాలి మళ్ళీ వచ్చింది ఈసారి నా కొరకే వచ్చింది ఈసారి నా కొరకే వచ్చింది నేను నిధి కొరకు రాలేదా నిధి కొరకు రాగం కట్టే తాత తాతకి నన్ను తాత నన్ను తాతకి అప్ప చెప్పిన నా అప్ప చెప్పిన తాతకి అప్ప చెప్పిన నిన్ను తాత అంత అలా అంటే మండే తాత కూపో ఆయన కొత్తగా లేతాడు కదా నువ్వు నా పట్టుకుంటా కూతావు నా అంటే ఏంటి కాలు కాదు గట్లా అంటారా సౌందర్య అరే ఐదారు ఇప్పుడు దిక్కుతాయి సౌందర్య నువ్వు అది ముచ్చట్న వాడు కాదు మళ్ళా తెలుసుకున్న దానికి కావాలనుకున్నది అది ముచ్చట్న వాడు కాదు చెప్పకురా ఓరి లబ్బస్తాడు రారా పోనము రారా ఏ బయట నక్క పత్తరుగా కానీ సౌందర్య నేను చూస్తే చాలా నా మనసు అంతా పరిపరలు పరిగి సౌందర్య నువ్వు అక్కడ నేను ఇక్కడ तुम यहाँ से मैं उधर से दोनों मैं कांटे मिले गया तुम यहाँ से मैं उधर से दोनों में कांटे मिले गया कांटे मिलेगा जब ऐसा नहीं మేము ఎరగొల్లలో నువ్వు గిట్లా మాట్లాడతావురా కాయకొట్టినాడు నువ్వు అన్నా నాది కానీ నీకు నచ్చలే నీది గిరి అయ్యో పోతుంది కచ్చి ఇది పొరుగు మీది గండము కోడలు బయట ఇప్పుడు సత్యారాజు ఉన్నాడు కత్తారాజు భార్య గిరియావతి ఉందా
అగో రక్తారాజు మీది గండము గిరియావతి మీద పడ్డాది. తండ్రి పడు ధర్మరాజు ఉన్నాడు, కోడలు గిరియావతిని పట్టగారానికి ఇంటికి కొడుకైన జ్యేష్ఠుడే కోళ్ళైన జ్యేష్ఠుడు అనే బావి మీదకి వస్తున్నాడు. పక్కడికి వేస్తాం. అవునా పక్కడికి వేస్తాం. మీ పట్టుకొద్దాం. నీతో మాట్లాడతాను నాకు కూడా వస్తాను. ఇప్పుడు ఉదయాల గోళ్ళు ఉన్నారు, తురుకోళ్ళు ఉన్నారు కింది వాడ. వాళ్ళు పక్క పట్టి వీళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు రారా? వాళ్ళకి ఇంత రాదా? ఆ పిల్లలకి వచ్చేంత కూడా నాకు రాదు. నేను చావాలా? మీరు అందరూ వచ్చాక నేను చావు. మిమ్మల్ని చంపానే నేను చావాలి. ఒక్కొక్కరు దాచుకుంటూ వస్తానా? ఏం మనం అయితే కొడుకు కన్నా కోడలు పడ్డది. కోడలు తీసుకొని అనిపోతాను తీసుకుపోయి పక్కనకి వేస్తాం. మద్దర్ అప్పుడు అన్నారు నేను ఇంతసేపు కొడుకు వచ్చినప్పుడు ఎట్లా పిన్నా మళ్ళా కాసేపు గట్లా ఆపుతా మీరు ఎగిరంగా వెళ్ళిపోయి సాటుకుంటా. మరి తల్లి మాత్రమేనా సత్యవతి తోటి నీ కొడుకు మీది కన్నా కోడల మీద పడ్డదాట. కోడలు కొరకు కట్టుకొని అత్తాలని ఒక మాట చెప్పేది ఉంటే కొడుకులు సాగదోలేట కోడలు కూడా సాగదోలుతుందమ్మా. ఎందుకమ్మని చెప్పింది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయి సత్యవతికి చెప్పి వస్తానా అని పుట్టెడు కష్టం వేసినా గానీ పాడి పదుల గేదెలు వాయనా రైతన్నా, పాడి పెడల పాలి వాయనా రైతన్నా, మట్టి బెల్లి నమ్ముకున్న ఉట్టి బిడ్డవే అన్నా, పల్లె తల్లి ఇంటి పెట్ట ప్రాణ గొప్పదే అన్నా, కడుపు పడుతున్నాయా నీ ఊరైతన్నా, కంటిగానే నింగినావు రారైతన్నా, కుండలోన పువ్వాలి ఉలికెట్టోళ్ళ కొనుక్కుని, కారులోన ఏసి నీవే ఏసీలోన గారి నీవే, ఏసీ కారుకున్న విలువ ఊరైతన్నా, చూడ దుఃఖవేందు లేదన్నా రైతన్నా, రాను రాను దళితులు కన్ను చూసినవా సత్యవతి వేడికి రాని వచ్చినారా. మళ్ళా ఏమి జరిగిందే చెప్పు తల్లి కొడుకు మీద కన్నా కోడిన వాడదట. ఇంటికి కొడుకైనా చేస్తే కోడైనా చేస్తాలి. అవన్నీ కోడలు పట్టిస్తే గలగల గొంతులు పోతారట, బావి మీద బలియారం కొడుతుందట. అమ్మ నీ కోడలు నీ కొడుకు వీధి కోడలు మీద అంటాడ. కొడుకుని ఎక్కడైతే తాగలేదు అమ్మ కట్టడే నీ కోడలు తాగదు కొమ్మన్నారు. కోడాలగిరియవాది నా కోడలా, కోడాలగిరియవాది నా కోడలా, రమ్మని దగ్గరకు వెళ్తున్నారు. కోడలా గిరియావతి దేవి మీ మామ భక్తి కొరకు మాయాన్ని పట్టిస్తే ఆ బాయాట నేను బలియారం కోరుతున్నాడు బిడ్డ. ఒకటి కోళ్ళు నిన్ను ఓర్కపోను తల్లాట. నువ్వు ఇక్కడ ఇంట్లో ఉండేది ఉంటే నిన్ను తీసుకుపోయి ఒర్రంగా బావి రెండు పలిస్తరే అవ్వా. నా కొడుకువే నా దాడల్లా నా కోడలా, నువ్వల్ల పోదురావే నావ్వా, నువ్వల్ల పోదురావే నా కోడలా. తినేట మాత్రం బావి మీద మీ మామట మాత్రం నువ్వు పరిహారం ఇస్తాడట. నా కొడుకు మీద జాడల్లో నువ్వు ఊదురా బిడ్డ మాత్రం నువ్వు ఇక్కడ ఉంటే కట్టుకోలేదు నీ అట మాత్రం ఎన్ని రోజులు పోయి బావి మీద పనిస్తారు. నీ ప్రాణం పోతుంది బిడ్డ అంటే సత్యవతి మా వరాసా ఓరిండ నా భర్త ఎక్కడ ఉన్నాడు, ఏ రాజ్యం ఉన్నాడు, ఏ దేశాన్ని ఉన్నాడని నేను ఏ రాజ్యం వెళ్ళిపోదును అత్తమ్మ. ఎక్కడ వెళ్ళిపోయినా భర్త తీవ్ర మధ్య అత్తమ్మ.
ఓ అత్త సత్యావతి దేవా మరి భర్త లేని దాన్ని నేను ఇయ్యాల నా భర్త ఉండే పడిగా నా భార్యను ఎందుకు ప్రాణదిస్తావని భర్త వచ్చి అడ్డం తిరుగుతాడా మరి ఆనాడు అట మాత్రం తొట్టిన పిల్లలు బొమ్మల పెళ్లి చేసినట్టు నాకు పెళ్లి చేసుకొని తోల కచ్చుకొని కన్న బిడ్డలు ఇంతెత్తు బిడ్డని ఇంతెత్తు నీ ఎత్తి చేసుకున్నాం ఇలా కన్న తండ్రి లెక్క నా మామ ధర్మరాజు నా ప్రాణాది ఇస్తారని నాకు ఇక నాకు అడ్డు చెప్పారు అసలు ఎవరే అత్తమ్మో రామ రాఘవ రామ 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 రాఘవ రామ రామ అయ్యో సత్యవతమ్మ భర్తలే భర్తుండబడిగే గా ఊళ్ళే నా భర్తున్నాడని పోవన్నా ఈ ఊళ్ళే నా భర్తున్నాడని పోవన్నా నేను భర్త లేని గాడిదన్నా బండతోటి సమానం ఎవరింటి అల్లవయ్యో నేనల్ల వస్తాను అత్త అమ్మతోడ వచ్చినల్లో అక్క ఎల్లాలు ఉండేపడికే చిన్నవారి దిగి వయ్యో పెద్దవారి దిగి వయ్యో నా తల రాసుకున్న అత్త నా అమ్మతోడ వచ్చినల్లో అన్నదమ్ముడు అత్త మీరు మేనమామని దివయ్యో మీరు మేనమామ దివునత్త ఇక నీళ్ళ బతురాతో నాకు ఎరుకద్దరు అన్నా లేదో నాకు ముందు వద్దరు అన్న లేదో ఎక్కడెళ్ళి పోదనత్త అత్త మా చిన్నప్పుడు అన్న మాత్రం కచ్చుకున్నాడు నా తల్లి గిరికొండ గిరికర మహారాజు నా తండ్రి గల వరము కూడా బిడ్డల ముడితే 6 నెలల పిల్లల్ని తోడు కట్టుకొని కన్న బిడ్డ లెక్క నన్ను దాడింది నా మామ ఇక చదివొక్క కన్న మామ మాత్రాన్ని ఇస్తారంటే ఇక భక్తి కూడా కష్టమ్మో భక్తి కొరకు బావి మీద రాత్రాల మీద పడవరే వద్దమ్మ బాబరాజావు ఎప్పుడు కోరుకున్నాడో నేను సత్తిన పరవాలేదో బావి మీద ప్రాణం నాకు కూడా పుట్టినోళ్ళు అత్తో నా అన్నదమ్ములల్ల ఉంటే నాకు తోడ పుట్టిన అన్నదమ్ములుంటే అత్తమ్మా నా తెల్ల రంగతనం వేసిందా దొంగతనం వేసిందా తోడమ్ముకున్నదా తవడమ్ముకున్నదా లొట్టి పోసిందా బుట్టి పోసిందా అని నాకు అన్నదమ్ములుంటే అత్తో మామూలు 10 మంది వినిపించి పంచాయతీ చేసి 10 రూపాయలతో పంచాయతీ చేసి నాకు అన్నదమ్ములు అల్లలేరా అమ్మయ్య కడపూర అత్తో మేము 3 ఆవిడమో మీరు చెప్పే దిక్కులేదా అత్తమ్మ మా ప్రాణం పోయినా పర్వాలేదు బావి మీద నా ప్రాణం తీసినా పర్వాలేదు ప్రాణమ్మో నీ అత్తమ్మో ఆ కోడలు అన్నది భక్తి కొరకు మాత్రమే నన్ను బావి మీద బలియారం కోరి మరి నన్ను తీసుకుపోయి మాత్రమే కటిపొల్ల కప్పయ్యకు అత్తమ్మ అన్నప్పుడు నీ మాట ప్రకారం నేను తీసుకుపోయి కటికొల్ల కప్పయ్యపుదే రేపు చూసేది లోకమందరూ ఏమనుకుంటారు ముదిగారు గండమేమదని కొడుకు మీద వస్తే ఆ కొడుకునేమోందో ఎక్కడికో అమ్మాని సాగదోలింది కోడలను పట్టించిందంటే అది దాని కడుపులో పుట్టిన బిడ్డ కాకపోయేపటికే ఆ పరా ఇంటి బిడ్డ అయితే కటికొల్ల కప్పయ్యపిందో అంటారు అది కన్న బిడ్డ అయితే కొడుకును సాగదోలినట్టు కోడళ్ళు కూడా సాగదోలుకోపోనాని లోకం అందరూ నా మీద బిడ్డ మన్ను దుబ్బ వద్దరమ్మా
కొడుకులు ఓ